టాలీవుడ్లో నందమూరి మల్టీ స్టార్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటిస్తే బాక్సాఫీస్ బద్దలవుతుంది. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. పైగా ఇటీవల కాలంలో ఎన్టీఆర్, బాలకృష్ణ వరుసగా సూపర్ హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ వరుసగా 7 హిట్స్ అందుకోగా బాలకృష్ణ వరుసగా 4 హిట్లు కొట్టాడు. ఇక ఈ ఇద్దరిని ఏ డైరెక్టర్ కలుపుతాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని నందమూరి మల్టీ స్టారర్ కోసం కథను రెడీ చేసినట్టుగా ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో బాలయ్యను 2 పాత్రలో చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా వీరసింహారెడ్డి పాత్రలో బాలయ్య విశ్వరూపం చూపించాడు. బాలయ్య చేత మాస్ యాక్షన్తో అదరగొట్టిన గోపీచంద్ వీరసింహారెడ్డిని బ్లాక్ బస్టర్ మూవీగా నిలిపాడు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ని కథను రెడీ చేయబోతున్నట్టుగా సమాచారం. అఖండ 2 తర్వాత బాలయ్య చేయబోయే సినిమా గోపీచంద్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా వీరసింహారెడ్డికి సీక్వెల్ అని సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రిగా, ఎన్టీఆర్ కొడుకుగా కనిపించబోతున్నట్టుగా ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి వంశానికి ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి మూవీలోనే ఎన్టీఆర్, బాలయ్యను తెర మీదకు చూపించడానికి ప్లాన్ చేశాడు. జయసింహారెడ్డి అనే కొడుకు పాత్రలో ఎన్టీఆర్ని తీసుకోవాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్లో కూడా గోపీచంద్ తెలిపాడు. కానీ అప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు వీరసింహారెడ్డి సీక్వెల్ని పాన్ ఇండియా స్థాయిలో గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడట. అఖండ 2 తర్వాత బాలయ్య అన్ని పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి వీరసింహారెడ్డి సీక్వెల్లో బాలయ్యతో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తే అది క్రేజీ పాన్ ఇండియా మల్టీ స్టార్ అవుతుంది. అందుకే సీక్వెల్లో బాలకృష్ణ, ఎన్టీఆర్లను తండ్రి కొడుకు పాత్రలో కథను రెడీ చేస్తున్నాడట. ఇక ఈ చిత్రానికి జయసింహారెడ్డి అని టైటిల్ పెడతారని వార్త వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఇది 1000 కోట్ల బొమ్మ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్కెట్ 500 కోట్లు ఉండగా బాలకృష్ణ మార్కెట్ 200 కోట్లు ఉంది. వీరిద్దరు తెలుగులోనే ఈ స్థాయి కలెక్షన్ని రాబట్టగలిగారు. అదే కనుక వీరిద్దరూ కలిసి నటిస్తే ఇది పాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్ల మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కథను తయారు చేసే పనిలో గోపీచంద్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ బాలీవుడ్ హీరోతో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన గోపీచంద్ ఇప్పుడు ఎన్టీఆర్, బాలకృష్ణతో జయసింహారెడ్డి మూవీ చేసి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారట. గోపీచంద్, ఎన్టీఆర్, బాలకృష్ణ, అనిరుద్ కాంబినేషన్లో సెట్ అయితే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడే అవకాశం ఉంది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా వీరసింహారెడ్డికి సీక్వెల్గా జయసింహారెడ్డి త్వరలోనే వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.